తాను మానసికంగా వేధిస్తూ ఆర్థికంగా నష్టపరుస్తున్న మున్సిపల్ అధికారుల తీరు సరైనది కాదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. కర్నూలు జిల్లా బుధవారపేట నివాసి అయిన హఫీజా బీటల్ నగర్ నందు 2.25 సెంట్ల ప్లాట్ను 2000 సంవత్సరంలో కేజే రెడ్డి నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయిందని 2024 సంవత్సరంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి మున్సిపల్ కార్యాలయంలో అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుందని అన్నారు. మున్సిపల్ అధికారులు ప్లాట్లో ఇంటి నిర్మాణం కొరకు G+2 అప్రూవల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అన్నదమ్ముల దగ్గర ఆ ల్యాండ్ను పర్చేజ్ చేయడం జరిగింది. 16 సెంట్ల ప్లాట్ను, అందులో ఒక 2.5 సెంట్ ప్లాటు హఫీజా గారు కొనుగోలు చేయడం జరిగింది. తనకు మున్సిపల్ అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసరికి తన ప్లాట్కి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కాలనీలో ఉండే వ్యక్తులు శర్మ, సుబ్బారెడ్డి, ప్రసాదు, నాగభూషణము, ఇలా వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్లాటు పార్కు స్థలము కట్టకూడదు అని చెప్పి అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఆ ప్లాటు పక్క కొన్న స్థలం అది గవర్నమెంట్కు సంబంధించినది కాదు, ఏ సంస్థలకు సంబంధించినది కాదు. అంటే ఒక బోర్డు కానీ, మసీద్ ఇనాం కానీ, లేకపోతే మిషనరీస్ది కానీ కాదు. ఆ ప్లాటు పక్క కురువ, పెద్ద మాదన్న కురువ, నడిపి మాదన్న కురువ, చిన్న మాదన్నల దగ్గర కేజే రెడ్డి గారు 2000 సంవత్సరంలో కొంటే 2009 సంవత్సరంలో హఫీజా గారు కొనడం జరిగింది. ఇంత పక్కా ప్లాట్కు వాళ్ళు మున్సిపల్ అప్రూవల్కి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ వాళ్ళు 2 సెంట్ల ప్లాట్ ఎక్కడన్నా పార్కుగా ఉన్నది చూసినారా? నేను అడుగుతా ఉన్నా కాలనీ వాళ్ళని, 2 సెంట్ల ప్లాట్ ఎక్కడన్నా పార్కుకి అప్రూవల్ అవుతుందా? ఇది మాకు పార్కు అని ఆ కాలనీ వాళ్ళు తనను మానసికంగా వేధిస్తూ ఆమెను ఇల్లు కట్టనీయకుండా బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. బేస్ మట్టం లెవెల్కు పోకపోతే ఆమెకు బ్యాంక్ లోన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఆర్థికంగా ఆమెను నష్టపరుస్తూ ఈరోజు ఒక మైనార్టీ మహిళను వేధించడం సరైనది కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీని వెనుక ఆ కాలనీ వాళ్ళు రాజకీయ పలుకుబడి కూడా ఉపయోగిస్తున్నారు అని తెలిసింది. నిజంగా మున్సిపల్ కమిషనర్ కూడా హఫీజా గారు ఒక లెటర్ స్పందనలో ఇచ్చారు. 15 రోజుల గడువులలో దీన్ని పరిష్కరిస్తామంటారు. ఒక పక్క ప్రభుత్వం ఏమో గ్రీవెన్స్లో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కారం చేయమని అడుగుతారు. మళ్ళీ హఫీజా గారు ఇచ్చి దాదాపు ఇప్పటికి 4 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఈ సమస్యను పరిష్కారం చేయకుండా మున్సిపాలిటీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను. పక్కా